హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం బైక్ పైన అయితే వెళ్ళబోతున్నాం. సో హైదరాబాద్ దాకా. సో ఇప్పుడైతే నేను ప్రజెంట్ వచ్చేసి మా హోమ్ టౌన్లో అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి టైం అయితే ఎగ్జాక్ట్లీ 4:30 అయితే అయింది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్దాం. వెళ్తూ చాలా చూసుకుందాం రండి. Everything is set for video. ప్యాక్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోవాలి. ఓకే గాయస్. సో గాయస్, బ్యాగ్స్ అయితే అన్ని ప్యాక్ చేసి మొత్తం బైక్ అయితే మొత్తం టై చేస్తాను. సో మన రైడ్ అయితే ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఆల్మోస్ట్ మనం 500 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం. సో ఇక్కడైతే మనం ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అయితే తీసుకుందాం. ఫస్ట్ది ఫ్యూయల్ అసలు లేదు మాట. అండ్ చాలా ఎక్సైట్మెంటెడ్గా అయితే ఉన్నా ఫ్రెండ్స్. ఆఫ్టర్ చాలా లాంగ్ టైం అయితే కొంచెం పెద్ద రైడ్ అయితే చేయబోతున్నా. సో ఎర్లీ మార్నింగ్ ఎందుకు స్టార్ట్ అయ్యానంటే ఫుల్ ఎండాకాలం కదా, కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో స్టార్ట్ చేసా. సో మన ఫ్యూయల్ స్టేషన్ అయితే వచ్చేసింది. సో లీటర్ ఫ్యూల్ వచ్చేసి 109.33 పైసా అయితే ఉంది ఈరోజు. ఆల్మోస్ట్ టైం అయితే 5:30 అయితే అయిపోయింది. సో మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి. సో నేను వయా రామచంద్రపురం ఇలా రావులపాలెం ఈ రూట్లో అయితే వెళ్తూ ఉంటాను నేను. సో ఏంటంటే ఫ్యూల్ కొట్టించిన తర్వాత ఎప్పుడు మనం అన్నం తిన్న తర్వాత ఎలా ఫీల్ అవుతాం కడుపు నిండా. సో ఫ్యూల్ కొట్టిస్తే ఆ ఫీలింగ్ ఒకటి ఉంటుంది ఎవరికైనా. సో నాకు తెలిసి బైక్ లవర్స్కి అయితే బాగా అర్థమవుతుంది. సో వెళ్ళే దారిలో అయితే ఎక్కడైనా బ్రేక్ అయితే తీసుకుందాం, చిన్న స్మాల్ బ్రేక్. అప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే ఆలోచిస్తా, ఇంకేం ప్లాన్ చేసుకోలేదు. సో హోమ్ టౌన్ వదిలి వెళ్ళాలంటే కొంచెం కష్టమే. ఈ పొలాలు చెట్లు ఇవన్నీ వేరే లెవెల్ మాట. సో తప్పదు కాబట్టి వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ రైడ్. అండ్ ఇప్పుడు అయితే 5:30 అయితే కరెక్ట్గా అయింది. సో 10:30 లోపు అయితే నేను ఎగ్జాక్ట్లీ విజయవాడ అయితే ఉండాలి. సో నా టార్గెట్ అయితే అదే. సో చూద్దాం, దానికంటే ముందే వెళ్దామా టైం కంటే లోపే వెళ్తామా తెలీదు. చాలా గ్యాప్ వచ్చింది కదా రైడింగ్ చేసి. సో ఇదైతే రావులపాలెం బ్రిడ్జ్ అయితే ఎక్కేసాం మనం. చాలా మంచిగా అక్కడక్కడ ఉంది ఎండాకాలం కాబట్టి. అదే శీతాకాలం అయితే మొత్తం ఏం కనిపించదు అసలు మనకి. సో ఈ బ్రిడ్జ్ అయితే కొత్త బ్రిడ్జ్ మాట. అక్కడ రైట్ సైడ్లో అయితే ఇంకొకటి పాత బ్రిడ్జ్ అయితే ఉంటుంది, చూసారా. కొన్ని నీళ్ళు అయితే తగ్గిపోయినాయి ఇక్కడ. అండ్ నేను వచ్చేసి ఫోన్లో రికార్డ్ అయితే చేస్తున్నాను ఇది మొత్తం. సో మీరు ఎవరు అలా ట్రై చేయకండి, ఇది కొంచెం డేంజరే. సో గోప్రో లేదు కాబట్టి మనకి నెక్స్ట్ రైడ్కి అయితే మనం ప్లాన్ చేద్దాం. సో ఎవరు ఇలాంటి రిస్క్ అయితే ట్రై చేయకండి వైల్ డ్రైవింగ్. గాయ్స్, చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం. దిస్ ఈజ్ మై హోల్. అండ్ ఒకటి కొబ్బరి బొన్నం, బైక్ స్టాప్. ఎనర్జీ కోసం డ్రింక్ అయితే తాగుతాం. అప్పుడప్పుడు ఎనర్జీ కోసం ఎలా తాగుతూ ఉండాలి బ్రేక్స్. సో ఆల్మోస్ట్ మనం ఏలూరు దాకా అయితే వచ్చేసాం. సో ఏలూరు దాకా అయితే వచ్చేసాం. సెటప్ అయితే ఎలా ఉంది. సో యాక్చువల్లీ చూపించలేదు కదా బ్యాగ్ ఎలా ప్యాక్ చేశాను. షో యూ వెయిట్.
ఆల్ సెట్ ఫర్ రైడ్. చాలా డేస్ అయితే అయిపోయింది లాంగ్ రైడ్ చేయడం. సో ఆల్మోస్ట్ మనం ఏలూరు అయితే దాటేసాం గాయస్. ఆఫ్టర్ స్మాల్ బ్రేక్ కొంచెం కోకోనట్ వాటర్ అయితే తాగబుద్ధి అయింది మంచిగా, కొంచెం హెల్త్కి మంచిది కదా. తాగేసి ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం మనం. సో ఇంకొక 70 కిలోమీటర్స్ అయితే విజయవాడ అయితే వస్తుంది. సో హైవే అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇంత పెద్దగా ఇంత నీట్గా అయితే లేవు, ఏదో అనుకున్నాను కానీ డెవలపింగ్ ఆంధ్ర బాగానే ఉంది రోడ్ అయితే. మన రైడ్ అలా స్మూత్గా సాఫీగా సాగిపోతుందన్నమాట. సో పైనుంచి ఎండ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో విజయవాడ దాటిన తర్వాత ఏమో స్టార్ట్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నా. ఎప్పుడు వచ్చినా కన్ఫ్యూజ్ ఇక్కడైతే రోడ్ మ్యాప్ లేకుండా అయితే ఇప్పుడు వచ్చినా కన్ఫ్యూజ్, మ్యాప్ లేకుండా అయితే రాలేదు ఆ రోడ్ నుంచి. డైరెక్ట్ హైదరాబాద్ అయితే వెళ్ళిపోవచ్చు, ఇంకా పైనే లేదు. బాగుంటుంది అయితే ఫ్లైఓవర్ మొత్తం విజయవాడ విజయవాడ పైనండి. ఆల్మోస్ట్ 9 అయితే అయ్యింది. ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే 6 కిలోమీటర్స్ అయితే హైదరాబాద్ అయిపోతుంది, అక్కడి నుంచి వెళ్ళిపోవడం అయితే. సో నేనైతే ఏం తీసుకున్నా అంటే సో ఆల్మోస్ట్ మనమైతే ఆంధ్ర అయితే దాటేసాం గాయస్. తెలంగాణలోకి ఎంటర్ అయితే అయిపోయాం. సో ఇక్కడ వచ్చేసి రోడ్ ఇంకా బాగుంటుంది, గ్రీనరీ కొంచెం తగ్గుతుంది. అండ్ ఆఫ్టర్ పైనుంచి ఎండ అయితే ఫుల్ అంటే ఫుల్ ఉంది. ఆఫ్టర్ విజయవాడ దాటిన తర్వాత అయితే ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఫుల్ ఎండగా అయితే ఉంది. హెల్మెట్లో కూడా హెయిర్ అంతా తడిచిపోతుంది చెమటకి. సో పర్లేదు, ఎక్కడైనా ముందు అయితే మనం లంచ్ బ్రేక్ అయితే చేద్దాం. సో ఫైనల్లీ అయితే లంచ్ బ్రేక్. చికెన్ తిందామని చెప్పి వచ్చేసినాం. చికెన్ తినేసి వెళ్ళిపోవడం. చికెన్ కర్రీ. సో గాయస్ టేస్ట్ అయితే చాలా వరస్ట్గా ఉంది, ఎందుకు ఆగానో కూడా తెలియదు నాకు ఇక్కడ. ఫైనల్లీ అయితే ఆల్మోస్ట్ హైదరాబాద్ దగ్గరలోకి అయితే వచ్చేసామండి. భువనగిరి
వచ్చేసి 1 అయితే అవుతుంది ఆల్మోస్ట్. చాలా స్పీడ్గా వచ్చాను. ట్రాఫిక్ ఎక్కడ ఉంటుందో. वाइट वाला दे एक वाइट वाइट ले कितना एक वाइट 15 रुपए का एक वाइट. This is my favorite drink. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఇదైతే తాగుతూ ఉంటా. This is my favorite drink and this is my మస్తు అయితే మస్తు. సో ఫైనల్గా బంజారా హిల్స్ వచ్చేసా నా ప్లేస్కి. సో ఆఫ్టర్ 9 hours 9.5 hours ట్రావెల్ చేసిన తర్వాత అయితే వచ్చేసా. చాలా దూరం, బాగుంది ఇక్కడ. ఆఫ్టర్ లాంగ్ టైం లాంగ్ రైడ్ చేసా. సూపర్ అంటే సూపర్ ఫీలింగ్ ఉంది. సో చిన్నప్పుడు ఏరియా వచ్చేసాం జయనగర్. సో ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. ఆ పల్సర్ బజాజ్ అయితే 220 ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చింది. బుజ్జిముండ మామూలు పర్ఫార్మెన్స్ కాదు. నేను ఏదో అనుకున్నా కానీ రేంజ్ మాట చాలా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. ఇక మన రూమ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం గాయ్స్.